ఇక గిరిజనులను రేవంత్ సర్కార్ నమ్మించి మోసం చేసింది. పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్పి మాట తప్పింది. వనపర్తి జిల్లా పానుగల్ మండలం ఇటు కిస్టాపు తండాకు చెందిన 12 మంది గిరిజన రైతులపై అటవీశాఖ అధికారులు అక్రమ కేసులు నమోదు చేశారు. కేసులు ఎత్తివేయాలని కోరుతూ ఇటు పానుగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన చేపట్టింది. గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్ డిమాండ్ చేశారు. ప్రజాపాలన అంటే గిరిజన రైతులపై కేసులు పెడదామంటూ అని మండిపడ్డారు. ఇటు గిరిజన రైతులపై కేసులను వెనక్కి తీసుకోవాలని లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అక్రమంగా కేసు పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా దుశ్చర్యగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వ్యవస్థలో ఆ రోజుల్లో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం చాలా మందికి అనే తండాలో గుర్తించి ఓడు భూములు ఎవరైతే దున్నుతున్నారో దున్నేవానికే భూమి కావాలి, మా భూములు మాకే అని దాని మీద అద్భుతంగా ప్రతరణ పాటను గిరిజనులందరూ కూడా మాకు ఓట్లేస్తే కేసీఆర్ అరాకురా భూములు ఇచ్చిండు, మేము పూర్తిగా భూములు ఇస్తామని గల్లీ లీడర్లు ఆ రోజు మాట చెప్పి నమ్మించి మోసం చేసి ఓట్లేపించుకొని ఈరోజు వీళ్ళకందరికీ కూడా గిరిజనులకు పట్టా భూములను వీళ్ళు ముందర కూడా చూపిస్తా ఉన్నారు. ఈ పట్టా భూమి ఇచ్చిన భూమిని వాళ్ళు దున్నుకుంటే వాళ్ళ మీద అటవీ శాఖ అధికారులు అక్రమంగా కేసు పెట్టడం చాలా విడ్డూరంగా ఉంది, చాలా దుశ్చర్యగా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే వ్యవస్థలో ఆ రోజుల్లో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం చాలా మందికి అనే తండాలో గుర్తించి ఓడు భూములు ఎవరైతే దున్నుతున్నారో దున్నేవానికే భూమి కావాలి, మా భూములు మాకే అని దాని మీద అద్భుతంగా ప్రతరణ పాటను సమీకరించి అనుకూలించి వాళ్ళకందరూ కూడా కేసీఆర్ గారు పట్టాలు ఇవ్వడం జరిగింది.